డీజీపీ స్థాయికి వెళ్లాల్సినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు డీజీపీ రేసులో ఉండాల్సిన ఆయన మీదన కేసు పెట్టి తొక్కేశారు. దానికి కారణం అంతకుముందు జగన్కి లాయల్గా ఉన్నాడు, ఇంటెలిజెన్స్గా ఉన్నాడు అన్నట్టు. ఏబి వెంకటేశ్వరరావు జగన్ దెబ్బ కొట్టాడు కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళు కొట్టాలన్నటువంటి ఒక పరోక్ష పగకి ప్రభుత్వాలు సహకరించినటువంటి అంశం. ఆ సందర్భంగా ఏపీపీఎస్సీ కేసు పెట్టారు. అరెస్టులు, బెయిళ్ళు ఇవన్నీ నడిచినాయి. ఇప్పుడు ఆ ఏపీపీఎస్సీ కేసు హైకోర్టులో నడుస్తోంది. తాజాగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ప్రశ్నాపత్రాల మూల్యాంకన విషయంలో హాయ్లాండ్లో ఏం జరిగిందనేది బయట పెట్టకుండా ఏపీపీఎస్సీ వాస్తవాలు దాస్తోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. హాయ్లాండ్ వేదికగా జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందా లేదా అనేది ప్రస్తుత కేసులో కీలక అంశమని గుర్తు చేసింది. జవాబు పత్రాలు మూల్యాంకనం చేయకుంటే 65 రోజులు అక్కడ ఏం చేశారని ఏపీపీఎస్సీని ప్రశ్నించింది. హాయ్లాండ్లో పోలీస్ సిబ్బందిని సెక్యూరిటీగా ఏర్పాటు చేసినట్టు 20 లక్షలు ఖర్చు చేసినట్టు రికార్డులో ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉండగా జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్నాపత్ర మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని హాయ్లాండ్ వేదికగా ఆనాడు పలువురు గృహిణులు, చివరికి ఆటో డ్రైవర్లు కూడా ఈ ప్రక్రియలో భాగం చేసిన ఆరోపణలు నిర్ధారిస్తూ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ఎంపిక ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తూ 2024 మార్చి 13 తీర్పు ఇచ్చారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేశారు. ఈ తీర్పును సవాల్ చేస్తే ఎంపికైన అభ్యర్థులు ఏపీపీఎస్సీ వేసిన అప్పీళ్ల మీద గురువారం హైకోర్టు ధర్మాసనం తుది విచారణ ప్రారంభించింది. తీర్పు వెలువడిన వెంటనే ఫిర్యాదు ఎందుకు చేయలేదని, ఏడాది సమయం ఎందుకు తీసుకున్నాను ఈ సందర్భంగా హైకోర్టు నిలదీసింది. వేల మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ఏపీపీఎస్సీ ఆడుకుంటోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరపు వాదనలు ముగియడంతో ఎంపిక కాని అభ్యర్థుల తరపు వాదన కోసం విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పట్టుదేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా ఏపీపీఎస్సీ తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. 2021 డిసెంబర్ నుండి 22 ఫిబ్రవరి మధ్య హాయ్లాండ్లో తొలిసారి మాన్యువల్ మూల్యాంకనం జరిగిందన్న పిటిషనర్ల వాదనను వ్యతిరేకిస్తూ ఏపీపీఎస్సీ కౌంటర్ దాఖలు చేసింది. 2022 మార్చి, మేలో మాత్రమే ఏపీపీఎస్సీ కార్యాలయం 2 ప్రభుత్వ కళాశాలలో మూల్యాంకనం జరిగినట్టు ఆ కౌంటర్లో పేర్కొంది. అప్పటి కార్యదర్శి పిఎస్ఆర్పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తుంది. నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని ఆయన కోరారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరపున సీనియర్ న్యాయవాదులు సివి మోహన్ రెడ్డి, పి శ్రీరఘురాం, ఓ మనోహర్ రెడ్డి, న్యాయవాదులు శ్రీకాంత్, జీవి రెడ్డి వాదనలు వినిపించారు. హాయ్లాండ్ను మూల్యాంకనం జరిగిందనేందుకు ఆధారాలు లేవు, ఈ విషయంలో సింగిల్ జడ్జి పొరపాటు పడ్డారు, తీర్పు రద్దు చేయండి అని కోరారు. ఎంపిక కాని అభ్యర్థుల తరపున సీనియర్ న్యాయవాది శివ వాదనలు వినిపించారు. హాయ్లాండ్లో మూల్యాంకనం జరగడం వాస్తవం, ఆ ఫలితాలను ఏపీపీఎస్సీ తొక్కిపట్టింది, అక్రమాలకు పాల్పడిన అధికారులను కాపాడేందుకు కంటితుడుపుగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వాదించారు. గ్రూప్ 1 మెయిన్స్ కోసం 2018లో ఇచ్చే నోటిఫికేషన్లో మాన్యువల్గా ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం చేస్తానని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. అయితే కరోనాను కారణంగా చూపించి ఆ ప్రక్రియను అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆన్లైన్లో పూర్తి చేసింది. దీని మీద అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే నోటిఫికేషన్లో పేర్కొన్నట్టు మాన్యువల్గా మూల్యాంకనం జరపని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పుడు ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు 2021 డిసెంబర్ 2022 ఫిబ్రవరి మధ్యలో హాయ్లాండ్కు ప్రశ్నాపత్రాలు తరలించి అడ్డగోలుగా ప్రక్రియని అనిపించారని ఆరోపణలు వచ్చినాయి. ఆయన మీద కేసు నమోదైంది. అక్కడ దానికి తేడా ఏంటి అన్న దాని మీద ఆధారపడి ఉండాలి. ఓ రకంగా అప్పట్లో ఏపీపీఎస్సీలో నియామకాలు జరగనీయకుండా జరిగిన అతిపెద్ద కుట్రది.